బండ్ల గణేష్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వివాదాస్పద స్పీచ్లకి, వివాదాస్పద ఇంటర్వ్యూలకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తుంటారు బండ్ల గణేష్. ఒక కమెడియన్గా లైఫ్ను స్టార్ట్ చేసిన ఇప్పుడు మెగా ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు బండ్ల గణేష్. అలాంటి బండ్ల గణేష్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో అమెరికాకి ప్రెసిడెంట్ ఒక కమ్మవాడవుతాడు అని సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ పేర్కొన్నారు. బోరులో పడ్డ బయటికి రాగల కెపాసిటీ ఉన్నవాడే కమ్మవాడు అని, కమ్మవాడికి మోసం, అన్యాయం చేయడం రాదన్నారు. కమ్మవాడికి కష్టపడడం ఒకటే వచ్చు. కమ్మవాడిగా పుట్టినందుకు గర్విస్తాం. కమ్మవాడిగా పుట్టినందుకు ఆనందిస్తాం. మన కమ్మ కులంలో లేని పిల్లలను ఆదుకుని సాయం చేయండి. కుల మతాలకు అతీతంగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనండి. కమ్మవారికి సామాజిక పరంగా రాష్ట్రంలో, దేశంలో ఎంతో సముచిత స్థానాన్ని కల్పించారు ప్రజలకు, దేశానికి, రాష్ట్రానికి, సమాజానికి మనం ఎంత సేవ చేసినా ప్రజలు ఇచ్చిన గౌరవం ముందర ఆ సేవ దిగదుడిపే అవుతుంది అన్నారు బండ్ల గణేష్. అప్పుడే మన కులం ఉన్నత స్థాయిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. రవి అస్తమించని ప్రతి దేశంలో కమ్మవాడు జెండా ఎగరేస్తున్నాడు. ఉదయాన్నే సూర్యుడితో గొడవ పడుతూ ఎప్పుడొస్తావని లేపేవాడు. అవసరం అయితే సూటు విప్పి నాటు వేసేవాడు. ఆకాశం వైపు కసిగా చూసేవాడు. అవకాశం కోసం ఆశగా ఎదురు చూసేవాడు కమ్మవాడు. కమ్మోడంటే కష్టపడేవాడు. కమ్మోడంటే కసితో బతికేవాడు. కమ్మోడంటే కడుపులో ఉన్నది తీసి పెట్టేవాడు. కమ్మోడంటే ఎక్కడ బతుకుదెరువు ఉంటే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాడని పేర్కొన్నారు బండ్ల గణేష్. ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత బండ్ల గణేష్కి ఇంత క్యాస్ట్ ఫీలింగ్ ఉందా అని నెటిజన్లు వాపోతున్నారు. బండ్ల గణేష్ స్పీచ్ మీద, ఇంటర్వ్యూ పైన మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం.